నాగశ్విన్ దర్శకత్వం వహిస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 AD పై ఇప్పుడు భారీ అంచనాలున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పడుకునే, దిశా పటాని కీలక పాత్రలు పోషిస్తుండగా లోకనాయకుడు కమల్ హాసన్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. దీంతో ఈ మూవీపై మరింత క్యూరియాసిటీ నెలకొంది. ఈ సినిమాలో డార్లింగ్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ప్రమోషన్స్ ని షురూ చేసింది చిత్ర యూనిట్. ఇందులో భాగంగా కల్కి చిత్రంలో భైరవ జీవితంలో అత్యంత స్పెషల్ అయిన బుజ్జి కారును అభిమానులకు పరిచయం చేశారు. ఇందుకు భారీ ఈవెంట్ కూడా నిర్వహించగా స్వయంగా బుజ్జిని డ్రైవ్ చేస్తూ తీసుకొచ్చాడు ప్రభాస్. సరికొత్తగా కనిపిస్తున్న బుజ్జిని చూసి ఫిదా అయ్యారు ఫ్యాన్స్. డిఫరెంట్ లుక్ లో కొత్తగా కనిపిస్తున్న బుజ్జి గురించి ఇప్పుడు నెట్టింట చర్చ మొదలైంది. బుజ్జిని ఎలా తయారు చేశారు, ఎవరు ఎక్కడ రెడీ చేశారు, ఎంత ఖర్చు అయింది, అసలు ఫీచర్స్ ఏంటి అనే విషయాలు తెలుసుకోవడానికి ఆడియన్స్ ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు బుజ్జి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను చెబుతూ ఓ స్పెషల్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. బుజ్జిని తయారు చేసేందుకు ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు మహీంద్రా, జాయం ఆటోమోటివ్ సంయుక్తంగా రూపొందించాయి. దాదాపు 6 టన్నుల బరువున్న ఈ బుజ్జిని తమిళనాడులోని కోయంబత్తూరులో తయారు చేశారు. ఈ కారు కోసం 7 కోట్లు వెచ్చించారట. ముందు 2, వెనక భాగంలో 1 టైరు మాత్రమే ఉన్న ఈ బుజ్జి కారు అభిమానులను ఎక్కువగా ఆకట్టుకుంటుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్ ని ప్రత్యంగిర సినిమాస్ అండ్ ఏఏ క్రియేషన్స్ సొంతం చేసుకున్నట్టుగా ప్రకటించారు. ఈ విషయాన్ని చిత్రం బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ని విడుదల చేశారు. ఈ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో యంగ్ రెబల్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొని నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టులో కమల్ హాసన్, దిశా పటాని, అమితాబ్ బచ్చన్, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ మరియు ఇతర నటినట్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా జూన్ 27, 2024 విడుదల కానుంది. ఈ సినిమా హై బడ్జెట్ మూవీకి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. కల్కి 2898 AD సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు విడుదలైన 2 టీజర్లను చూస్తే ఈ సినిమా కథ మరో గ్రహంలో సాగుతుందని తెలుస్తుంది. అధునాతన కార్లు, అత్యాధునిక ఆయుధాలు, ఎడారి వింత దుస్తులు ధరించిన వ్యక్తులు, మధ్యలో ఆంజనేయ స్వామి డాలర్, గుహలో కూర్చున్న వృద్ధులు, ఇలా ఎన్నో సన్నివేశాలు తాజాగా విడుదలైన టీజర్లో కనిపిస్తున్నాయి. సినిమా కథేంటి, కథ ఏ సమయంలో జరుగుతుంది, గతంలో కథైనా లేక భవిష్యత్తు కథనా అని అభిమానులు అయోమయంలో ఉన్నారు. ఇది ఇలాంటి దర్శకుడు నాగశ్విన్ కథ గురించి ఒక చిన్న హింట్ ఇచ్చాడు. సినిమాలో కథ జరిగే సమయం గురించి చెబుతూ సినిమా కథ మహాభారతంలో మొదలై క్రీస్తు శకం 2898 వరకు సాగుతుంది. అంటే దాదాపు 6000 సంవత్సరాల కథ, భవిష్యత్తు కథ కల్కి సినిమాలో ఉంటుందని ఆయన అన్నారు. ప్రభాస్ ఈ సినిమాలో భైరవ పాత్రలో నటిస్తున్నాడన్న విషయం తెలిసిందే. ఈ భైరవ డబ్బు కోసం నేరస్తులను పట్టుకుని లేదా చంపే బౌంటీ హంటర్ అని సమాచారం. దుర్మార్గుల చేతిలో అష్టకష్టాలు పడుతున్న దీపిక పడుకునే పాత్ర భైరవతో చేరిన తర్వాత భైరవ ప్రపంచాన్ని రక్షించే పోరాటానికి పూనుకోవడమే సినిమా కథ అని తెలుస్తుంది. సినిమాలో ఆధునిక యంత్రాలు, సాంకేతిక వినియోగం చాలా ఎక్కువగా ఉంది. అయితే దాంతో పాటు పురాణ పాత్రలు కూడా ఉంటాయి. అమితాబ్ బచ్చన్ పాత్ర గతం, భవిష్యత్తు మధ్య లింకుగా పనిచేస్తుంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో నటుడు కమల్ హాసన్ కనిపించనున్నట్లు సమాచారం. దీపికా పడుకొని, దిశా పటాని ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. భైరవ అనే యువతి పాత్రలో ప్రభాస్ కనిపిస్తారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.